హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి బొటెక్ కనిగిరి. ఈరోజు మీకు నేను ఎన్నో ప్రోటీన్స్ పోషక విలువలు గల ఆకుకూరల రైస్ చూపించబోతున్నా. ఫస్ట్ పాలకూర తీసుకొని దాన్ని చక్కగా కాడలతో సహా కట్ చేసేసుకున్నాను వాటర్లోకి. అలాగే నెక్స్ట్ మెంతికూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. నేను మీకు పోయినసారి చూపించా కదా, అక్కడికే వెళ్ళి తీసుకొచ్చుకుంటాము మేము ఆకుకూరలు. కొన్ని మా కుండీల్లో కూడా పెంచుకొని ఉంటాము, అవి కూడా కలిపి వేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి తోటకూర చూడండి. అసలు నేను 3 కట్టలు తెచ్చుకున్నాను అనమాట. నేను ఎక్కువ ఆకుకూరలు వాడుతుంటాను. అంత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అది తోటకూర కూడా కొంచెం తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చుక్కకూర తీసుకుంటున్నాను. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అన్నీ కూడా నీట్గా ఒలిచి పెట్టేసుకున్నాను నేను. ఇది కూడా ఒక 2 గుప్పెళ్ళ తీసుకున్నాను. మొత్తం చక్కగా వాటర్లో క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి బకెట్లో వాటర్ పెట్టుకొని మొత్తం దాంట్లో వేసేసుకున్నాను. చూసారా, ఆకుకూరలన్నీ కూడా బకెట్లో వాటర్ పట్టేసుకొని దాంట్లో వేసేసుకున్నాను. రైస్లోకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను. కరివేపాకు కూడా కడిగి పెట్టేసుకున్నాను. దాంట్లోకి ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్లస్ ధనియాలు, జీలకర్ర, మెంతులు కొంచెం రోస్ట్ చేసి వేపి పొడి చేసేసుకున్నాను. 2 అద్దలు బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను. బియ్యం నానబెట్టుకున్నాను, అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గంట నిండా ఆయిల్ పోసేసుకున్నాను. కొంచెం వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ నిండా నెయ్యి వేసేసుకున్నాను. ఇది కూడా హోమ్ మేడేనండి, నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. తర్వాత తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా తుంపు వేసేసుకుంటున్నాను. తాలింపు కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఇంకా కొంచెం రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మొత్తం వేసేసుకున్నాను. అవి కొంచెం బాగా వేగాలి. అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత టమాటా కూడా వేసేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు 3 కొంచెం వేపుకొని పెట్టుకున్నా కదా, ఆ మసాలా వేసేసుకున్నాను. అది టమాటాలకు బాగా పట్టిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఆకుకూరలు ఉన్నాయి కదా, అవి మొత్తం కూడా కుక్కర్లోకి వేసేస్తున్నాను. చక్కగా బాగా నీట్గా కలుపుకోవాలి, అంత లోపలికి వెళ్ళిపోయేటట్టు. చూసారా, కలుపుకున్న తర్వాత
ఎంత ఆకుకూర వేసాను కుక్కర్ నిండా అంతా కూడా దగ్గరికి అయిపోయింది. కొంచెం బాగా ఉడికి దాంట్లో వాటర్ అంతా పైకి వచ్చేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా 2 కప్పులు రైసు, అది కూడా దాంట్లో వేసేసుకోవాలి. రైస్ వేసుకొని ఒకసారి మొత్తం గంటతో తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. తర్వాత రైస్కు ఒక గ్లాస్కి 1 చెంబు నీళ్లు పడతాయి మా ఇంట్లో ఉన్న కొలతతో. అలా 2 కప్పులకి 1.5 పైన వాటర్ వేసుకున్నాను. మొత్తం చక్కగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు చూసుకొని దానికి తగ్గట్టుగా మనం కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. మన రుచికి సరిపోయేటట్టు సాల్ట్ వేసుకోవాలి. నీట్గా అంతా కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత అంతే, ఆకుకూర రైస్ రెడీ అయిపోయింది. ఎంతో ప్రోటీన్ గల ఫుడ్. చిన్నపిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి రైస్ ఎంత బాగుందో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. నా ఛానల్ ఐడి వచ్చేసరికి SSB బొటెక్ కనిగిరి. Thank you for watching. Bye.